సౌదీ అరేబియా, టర్కీ, పాకిస్తాన్. ఒకటి ఆర్థికంగా తిరుగులేని పవర్, మరొకటి సూసైడ్ డ్రోన్ టెక్నాలజీలో టాప్, ఇంకొకటి ఇస్లామిక్ వరల్డ్ వన్ అండ్ ఓన్లీ న్యూక్లియర్ పవర్ కంట్రీ. అలాంటి మూడు దేశాలు కలిస్తే, ఒకరిపై దాడి జరిగితే మిగిలిన రెండు దేశాలు రంగంలోకి దిగేలా డిఫెన్స్ డీల్ కుదిరితే జెడ్డా వేదికగా ఆ దిశగానే అడుగులు పడ్డాయి. ఇప్పటికే పాకిస్తాన్, సౌదీ మధ్య కుదిరిన రక్షణ ఒప్పందంలోకి టర్కీ ఎంట్రీ ఇచ్చింది. అమెరికా, ఇరాన్ యుద్ధ భయాలు, హర్ముజ్ రెడ్ సీలో పెరుగుతున్న దాడుల నడుమ మూడు దేశాలు ఏకమయ్యాయి. అయితే ఈ కొత్త కూటమి ఏర్పాటు వెనుక అసలు లక్ష్యాలు వేరే ఉన్నాయి. ఇంతకు మూడు ఇస్లామిక్ దేశాల దోస్తీ వెనుక టాప్ సీక్రెట్స్ ఏంటి? బిగ్ డిఫెన్స్ డీల్పై ఇరాన్ ఏమంటోంది? సౌదీ, టర్కీ, పాక్ డిఫెన్స్ డీల్పై భారత్, ఇజ్రాయెల్ ఎందుకు అలర్ట్ అయ్యాయి? టాప్ స్టోరీలు చూద్దాం. పాకిస్తాన్, టర్కీ, సౌదీ అరేబియా కీలక త్రైపాక్షిక రక్షణ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా ఈ మూడు దేశాల్లో ఏ ఒక్కదానిపై దాడి జరిగినా దాన్ని అన్ని దేశాలపైన దాడిగా పరిగణిస్తారు. మక్కాలో ఈ ఒప్పందంపై పాకిస్తాన్ ప్రధాని షరీఫ్, సౌదీ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్, టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ సంతకాలు చేశారు. ఈ ఒప్పందానికి మక్కా సమిష్టి రక్షణ ఒప్పందం అని పేరు పెట్టారు. దురాక్రమణలకు వ్యతిరేకంగా సమిష్టి భద్రతను బలోపేతం చేసుకునేందుకు ఈ త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్నట్లు మూడు దేశాలు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. ఇప్పటికే పాకిస్తాన్, సౌదీ ఇలాంటి ఒప్పందంలో ఉన్నాయి. ఇక ఈ ఒప్పందంపై స్పందించిన ఇరాన్ సౌదీకి సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. మిమ్మల్ని అమెరికానే కాపాడలేకపోయింది, ఈ పాక్, టర్కీ కాపాడతాయా అని ప్రశ్నించింది. సరిగ్గా ఈ ఒప్పందానికి కొన్ని గంటల ముందు ప్రధాని మోదీ, నెతన్యాహు టెలిఫోన్ చర్చలు జరిపారు. ఎందుకంటే ఈ గుంట నక్కలు ఏకమైంది భారత్, ఇజ్రాయెల్ లక్ష్యంగానే అని ఈ ఇద్దరు నేతలకు తెలుసు. ఈ కూటమి సైనిక వ్యూహకర్తలను భయపెడుతున్న అసలు కారణం ఈ మూడు దేశాల ఆర్థిక, సైనిక సామర్థ్యాలే. ఒకవైపు అపారమైన ముడి చమురు నిల్వలు, కోట్ల డాలర్ల ఆర్థిక సత్తా ఉన్న సౌదీ అరేబియా, మరోవైపు నాటో కూటమిలోనే రెండవ అతిపెద్ద సైనిక బలగం, ఆత్మాహుతి డ్రోన్లు వంటి అత్యాధునిక మిలిటరీ టెక్నాలజీ కలిగిన టర్కీ. ఇంకోవైపు ఇస్లామిక్ వరల్డ్లోనే ఏకైక న్యూక్లియర్ పవర్ కంట్రీగా పాకిస్తాన్. ఇలా ధనం, సాంకేతికత, అణుశక్తి ఈ మూడు శక్తులు ఒకే ప్లాట్ఫామ్ పైకి రావడం అనేది మిడిల్ ఈస్ట్, దక్షిణాసియా ప్రాంతీయ భద్రతను తీవ్రంగా ప్రభావితం చేసే పరిణామం. అందుకే ఈ త్రైపాక్షిక బంధం భారత్, ఇజ్రాయెల్కు అత్యంత ముప్పుగా మారింది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్కు టర్కీ సైనిక సాంకేతికత సులువుగా అందుబాటులోకి వస్తుంది. గడిచిన కొన్నేళ్లుగా కశ్మీర్ అంశంపై అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్కు టర్కీ బహిరంగంగా మద్దతిస్తోంది. ఇప్పుడు ఈ ఒప్పందంతో టర్కీ తయారు చేసే అత్యాధునిక కంబాట్ డ్రోన్లు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్ పాక్ ఆర్మీ చేతికి చిక్కితే అది జమ్మూ కాశ్మీర్, పాకిస్తాన్ సరిహద్దుల్లో భారత భద్రతా బలగాలకు తీవ్ర సవాలుగా పరిణమిస్తుంది. ఇప్పటికే టర్కీ డ్రోన్లను పాక్ సైన్యం వాడుతోందని నివేదికలు చెబుతున్నాయి. ఇక ఇజ్రాయెల్ విషయానికి వస్తే, టెల్ అవీవ్ గత కొన్నేళ్లుగా పశ్చిమాసియాలో తన ఉనికిని కాపాడుకోవడానికి సౌదీ అరేబియాతో దౌత్య సంబంధాలు నెలకొల్పుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కానీ ఇప్పుడు సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ పట్ల తీవ్ర వైఖరి కలిగిన టర్కీ, పాక్తో ఒప్పందం వల్ల సౌదీ, ఇజ్రాయెల్ చర్చలు పూర్తిగా ఆగిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటి వరకు పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ అత్యంత ఆధునిక సైనిక సాంకేతికత కలిగిన దేశంగా ఉంది. అయితే టర్కీ వద్ద ఉన్న బైరాక్తార్ డ్రోన్లు, అధునాతన వైమానిక రక్షణ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ టెక్నాలజీ గల్ఫ్ ప్రాంతానికి విస్తరిస్తాయి. ఇస్లామిక్ ప్రపంచంలో ఏకైక అణుశక్తి కలిగిన పాక్ మిలిటరీ ఈ కూటమిలో ఉండడం ఇజ్రాయెల్ రక్షణ విశ్లేషకులను తీవ్ర ఆందోళనకు గురిచేసే అంశం. గాజా యుద్ధం మొదలైనప్పటి నుంచి ఎర్డోగాన్ నెతన్యాహుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాడు. ఇప్పుడు టర్కీ నేరుగా సౌదీ, పాకిస్తాన్తో కలవడం వల్ల ఇజ్రాయెల్పై అరబ్ ఇస్లామిక్ ప్రపంచం నుంచి దౌత్యపరమైన, సైనికపరమైన ఒత్తిడి తీవ్రంగా పెరుగుతుంది. ఈ మూడు దేశాల దోస్తీ పూర్తిగా ఇస్లామిక్ నాటోగా మారితే ఇజ్రాయెల్ ఉనికికే ముప్పు ఏర్పడుతుంది. నిజానికి ఇస్లామిక్ నాటో ముప్పు ఎదుర్కొనేందుకు భారత్ సరికొత్త రక్షణ వ్యూహాలు వేగవంతం చేసింది. సౌదీ, పాకిస్తాన్, టర్కీ కూటమిని దెబ్బతీసేందుకు అరబ్ ప్రపంచంలో పాకిస్తాన్తో, టర్కీతో తీవ్ర విభేదాలున్న యుఏఈ, ఈజిప్ట్తో భారత్ మిలిటరీ బంధాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లింది. ఇటీవల యుఏఈ, ఈజిప్ట్తో ఇండియా చేరుకున్న ఇంటెలిజెన్స్ షేరింగ్ ఒప్పందాలు ఈ కౌంటర్ స్ట్రాటజీలో భాగమే. మరోవైపు కశ్మీర్ విషయంలో పాకిస్తాన్కు మద్దతిస్తూ భారత్పై నిరంతరం విషం కక్కే టర్కీని నిరోధించేందుకు భూమధ్యధరా ప్రాంతంలో టర్కీకి సాంప్రదాయ శత్రువులైన గ్రీస్, సైప్రస్, ఫ్రాన్స్ దేశాలతో న్యూఢిల్లీ రక్షణ భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. గ్రీస్తో భారత వైమానిక దళం సంయుక్త విన్యాసాలు నిర్వహించడం ద్వారా టర్కీకి స్పష్టమైన హెచ్చరికలు పంపింది. దీనికి తోడు మిడిల్ ఈస్ట్లో ఇంటెలిజెన్స్, సైనిక పరిజ్ఞానంలో తిరుగులేని ఇజ్రాయెల్తో భారత డిఫెన్స్ డీల్స్ మరింత బలోపేతమయ్యాయి. సో ఈ కూటమి వల్ల ఇప్పటికిప్పుడు వచ్చిన సమస్య అయితే లేదు, కానీ ఈ కూటమిపై అప్రమత్తత అవసరం.